మంచిదండి. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వచనము తెలియని క్రైస్తవుడు ఖచ్చితంగా ఉండడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటాం. దేవుడు కాబట్టి లోకాన్ని ప్రేమించాడు. దేవుడు సృష్టికర్త కాబట్టి లోకాన్ని ప్రేమించాడు అని అనుకుంటాం. కానీ అక్కడ రాయబడిన మాట ఎంతో ప్రేమించాను లోకాన్ని. లోకము అని అంటే మనకు తెలుసు, మనుష్యులు కదా. లోకం అంటే ఏదో వస్తువులు కాకపోతే బిల్డింగ్లు ఇవి కాదు. లోకంలో ఉన్న మనుష్యులని ఆయన ఎంతో ప్రేమించాడు. ఎంతో అనే దాంట్లో చాలా అర్థం ఉంది. ఎంతగా ప్రేమించాడు అని అంటే లోకంలో ఉన్న మనిషి యొక్క స్వభావాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. మనిషి ఏ స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారిని, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా ప్రేమించాడు మనిషిని అనే విషయం అర్థమవుతుంది. ఏ స్థితిలో ఉన్నాడు క్రీస్తు వారు వచ్చినప్పుడు మనిషి, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో జీవిస్తున్నాడు, ఎంతగా దేవుడంటే భయం లేని స్థితిలో జీవిస్తున్నాడు, దేవుడంటే నిర్లక్ష్యం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. మనకు రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలను ఒకసారి చదివితే అందులో మనిషి స్వభావం ఏంటో 3 అంశాలుగా రాయబడింది. మనిషి ఎలా ఉన్నాడంటే ఆ టైంలో బలహీనుడుగా ఉన్నాడు. మనిషి బలహీనుడుగా ఉన్నప్పుడు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనిషి పాపిగా ఉన్నప్పుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి శత్రువుగా జీవిస్తున్నాడు దేవునికి. ఆ సమయంలో క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సహజంగా మనం ఎవరినన్నా ప్రేమించాలి అని అంటే, లేకపోతే కుటుంబంలో ఉన్న ప్రేమను మనం చూసుకున్నా, భార్యాభర్తల ప్రేమ కావచ్చు, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, ఏ ప్రేమను తీసుకున్నా అది కండిషన్ బేస్డ్ కదండి. ఏదో ఒకటి ఆశించి మనం వాళ్ళను ప్రేమిస్తూ ఉంటాం. భార్య భర్తను ప్రేమించాలి అని అంటే భర్త నుంచి ఏదో ఒక మెప్పు, భర్త భార్యను ప్రేమించాలంటే భార్య నుంచి ఏదో ఒక మెప్పు. ఇది మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. అది కండిషన్ బేస్డ్, శాశ్వతమైనది కాదు. ఏదో ఒక దానిని ఆశించి తల్లిదండ్రులను పిల్లలు ప్రేమించాలన్నా, పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏదో ఆశించి ఏది తీసుకున్నా అందులో ఏదో ఒక స్వార్థము ఖచ్చితంగా ఉంది. కానీ క్రీస్తు వారిని ఈ లోకంలోకి దేవుడు ఏ సమయంలో పంపించాడు, ఎప్పుడు పంపించాడు అని అంటే దౌర్భాగ్యపు స్థితిలో మనిషి జీవిస్తున్నప్పుడు, దేవునికి శత్రువుగా జీవిస్తున్నప్పుడు, లోకంలోని ఆశలతో నింపబడి పాపము చేస్తూ దేవుడంటే పట్టించుకోక ఎంతో వ్యతిరేకమైన తిరుగుబాటు స్వభావం కలిగి చచ్చిన స్థితిలో మనిషి జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు మనిషిని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఏదో ఆశించా ప్రేమించాడు అని అంటే ఏదో ఆశిస్తున్నాడని ఆయనకి ఏదైనా తక్కువగా ఉంది అని చెప్పేసి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారా? లేకపోతే తండ్రి ఈ లోకంలోకి క్రీస్తు వారిని పంపించారా? మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా ఆయన మనిషి నుంచి? ఆయనకి ఏదైనా కొదువగా ఉందా? అయినప్పటికీ ఆయనకి ఏది కొదువ లేనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్కండిషనల్గా, షరతులు లేని ప్రేమ ఆయనది కాబట్టి క్రీస్తువారు ఈ లోకంలోకి రాకపోతే
మనిషి నశించిపోతాడు కాబట్టి. అదే కదా ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఉంది, ప్రతివాడును నశింపక. క్రీస్తువారు రాకపోతే ఈ లోకంలోకి, క్రీస్తువారు ఈ లోకంలో తను చేయవలసిన కార్యము చేయకపోతే నశించిపోతాడని మనిషి, నిత్య నరకానికి పాత్రుడైతాడని, యుగయుగములు కాలిపోవలసిందే అని దేవుడు ప్రేమించాడు మనిషిని, ఎంతో ప్రేమించాడు. ఆయనకు శత్రువులముగా జీవిస్తున్నప్పటికీ ప్రేమించాడు, ఆయన మీద తిరుగుబాటు చేసినప్పటికీ ప్రేమించాడు. అది ప్రేమ, అన్కండిషనల్ లవ్. కండిషన్, షరతులు లేవు. ఆయన ప్రేమనే షరతులు లేనిది. ఆయన రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించడానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. అంతటి ప్రేమ కలిగిన దేవుణ్ణి, రక్షకుణ్ణి నీవు నేను మనము కలిగి ఉన్నాం. ఎంతటి అదృష్టవంతులము కదా, ఎంతటి అదృష్టవంతులము మనము. ఎవరు ప్రేమించాలన్నా మన నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే ఈ లోకంలో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని నిత్య నరకము నుంచి తప్పించడానికి తనంతకు తానుగా ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి తండ్రి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఏదో అందరితో ఒక రాజు ఇంటిలో ఒక రాజుగా ఉండడానికి, పరిపాలన చేయడానికి పంపించాల ఆయనని. మనందరి వద్దకు వచ్చేసి ఏదో సరదాగా గడపడానికి ఆయనను పంపించలా. ఎందుకు పంపించారు క్రీస్తు వారిని ఈ లోకంలోకి? సిలువ మరణము పొందడానికి. ఏ మనిషి అయితే శత్రువుగా జీవిస్తున్నాడో, ఏ మనిషి అయితే తిరుగుబాటు చేశాడో ఆ మనిషి చేత ఉమ్ము వేయించుకోవడానికి, ఆ మనిషి చేత పిడిగుద్దులు గుద్దించుకోవడానికి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, అవమానపరచడానికి, నిందించడానికి, హేళన చేయబడడానికి, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేయించుకోవడానికి, తనకు వ్యతిరేకంగా మనిషి ఆలోచన చేస్తాడని, అవమానిస్తాడని, నిందిస్తాడని తెలిసి కూడా వచ్చిన ప్రేమ అది. అంతటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. అంతటి గొప్ప ప్రేమ కలిగిన రక్షకుణ్ణి నీవు నేను మనము కలిగి ఉన్నాం. ఆ రక్షణ సువార్తను విని ఈనాడు నీవు నేను మనము ఇంత చక్కగా ఆరాధించుకోగలుగుతున్నాం ఆయనని. ఆయన అంతగా మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి, క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం పొందినప్పుడు రక్షించబడిన నేను, నీవు, మనము ఏం చేయాలి? ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఒప్పుకున్నాం ఆయనని, అయ్యా నువ్వు నా రక్షకుడివి, నిజమే, నేను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు. నేను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, నీకు శత్రువులుగా జీవిస్తున్నప్పుడు, నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు ఈ లోకంలోకి వచ్చి నన్ను రక్షించుకున్నావు, నిత్య నరకము నుండి నన్ను తప్పించావు అని నేను ఒప్పుకున్నాను. అలాంటప్పుడు నీవు నేను మనము ఎలా జీవించాలి అని కోరుకుంటున్నాం ఈ చివరి దినాల్లో. మన హృదయము ఆయన ఎదురుగా ఎలా ఉంది? ఆయన మనల్ని రక్షించుకున్నప్పుడు ఆయనను సంతోషపెట్టే జీవితము మనం జీవిస్తున్నామా లేదా? అన్ని మేలుల చేత, ఆశీర్వాదాల చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉంటున్నప్పుడు ఆయనను ఎంతవరకు నేను ఆరాధన చేస్తున్నాను? ఎంతవరకు ఆయనను నేను ప్రేమించగలుగుతున్నాను? ఆయన చూపించిన అదే ప్రేమను తిరిగి నేను ఆయనకు ఇవ్వగలుగుతున్నానా? అదే అన్కండిషనల్గా నేను ఆయనను ప్రేమించగలుగుతున్నానా? ఏదో ఆశించి ప్రేమిస్తూ ఉన్నానా? ఏదో ఆశీర్వాదం కొరకో, ఏదో మేలు జరుగుతుందని ఆయనను నేను ప్రేమిస్తున్నానా? ఆయన ప్రేమించినట్టుగా నేను ఆయనను ప్రేమిస్తున్నానా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ చివరి దినాలలో, ఈ సంవత్సరాంతంలో ఇంతవరకు ఎలా జీవించామో, ఇంతవరకు మన ఆత్మీయ స్థితి ఏంటో మనకు ఖచ్చితంగా తెలుసు.
ఈ నూతన సంవత్సరంలో లేకపోతే ఈ క్రిస్మస్ సందర్భంగా మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవడానికి గడిచిన సంవత్సరంలో ఏ ఏ అవకాశాల ద్వారా మనము ఆయనను ప్రేమించలేకపోయామో, ఏ పరిస్థితులలో ఆయనను ప్రేమించలేకపోయామో, ఏ బలహీనతలో మనం ఆయనను ప్రేమించలేకపోయామో, ఈ సంవత్సరమైనా అలా ఉండకుండా నిన్ను సంతోషపెట్టే జీవితం జీవిస్తానని ఒక తీర్మానం తీసుకోవడానికి దేవుని చిత్తమైతే అందరము కూడా ఒక తీర్మానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనను సంతోషపెట్టే జీవితం. క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం అంటే ఆయన బర్త్డే చేసుకుంటూ ఉన్నాం. సహజంగా బర్త్డే జరుగుతూ ఉన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలను అక్కడ గమనిస్తాం. బర్త్డే జరుగుతుంది అని అంటే 3 విషయాలు అక్కడ జరుగుతాయి. ఒకటి, ఎందుకు చేస్తాము బర్త్డే? ఎవరైతే బర్త్డే చేసుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క సంతోషం కొరకు బర్త్డే చేస్తాం, సంతోషించడానికి. రెండవదిగా, ఆ బర్త్డే చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి సంతోషించడానికి కొత్త బట్టలు కొనుక్కుంటాం, మంచిగా అలంకరించుకుంటాం కదండి. ఆ ఇంటిని, ఆ వ్యక్తిని మంచిగా కొత్త బట్టలతో అలంకరిస్తాము. ఆ ఇంటిని కూడా ఎంతో చక్కగా అలంకరించుకుంటాం. మూడవదిగా, ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి వచ్చిన వారికి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే చిన్నపిల్లవాళ్ళైతే మనం ఆ విషయం వేరు, కానీ కొద్దిగా ఎదిగిన యవనస్తుడు కానీ, లేకపోతే చిన్నపిల్లలైనా ఎన్ని సంవత్సరాలైంది, కొన్ని విషయాలైతే అడిగి తెలుసుకుంటాం కదా, ఎన్నో సంవత్సరము. కొద్దిగా ఎదిగిన వాళ్ళైతే ఎన్నో ఏ క్లాస్ చదువుతున్నారు, ఆ పిల్లవాని గురించి కొన్ని విషయాలు, యవనస్తుడైతే లేకపోతే ప్రయోజకుడైన వాడైతే ఆ పిల్లవాని గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఫలానా చోట ఉద్యోగం సాధించాడు, ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. కొన్ని విషయాలు వచ్చిన బంధువులకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 3 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. మనము క్రిస్మస్ చేసుకోబోతున్నాం, క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోబోతున్నాం. ఎందుకు క్రీస్తు వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం? ఈ 3 అంశాలు అందులో ఉన్నాయా? క్రీస్తు వారిని సంతోషపెట్టడానికేగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, బర్త్డే బాయ్ ఎవరిక్కడ? ప్రభువైన క్రీస్తు వారే. ప్రభువైన క్రీస్తు వారిని సంతోషపెట్టే విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఎలా సంతోషిస్తాడు? మరి క్రీస్తు వారు సంతోషించాలి, ఆయన సంతోషించే విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఆయన ఏ విధంగా సంతోషిస్తాడు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదువుతాను. 6వ అధ్యాయం 20వ వచనం. షేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమి ఆయన సంతోషించట్లా? ఎందులో ఆయన సంతోషించట్లేదు? ఆయన దహన బలులు అర్పించడం వలన మీరు ఏది తీసుకొని వచ్చి నా వద్దకు నేను సంతోషిస్తానని ఒకవేళ ఏదైనా తీసుకొని వస్తున్నారేమో, దాని నుంచి నేనేమీ సంతోషించట్లా. సాంబ్రాణి నుంచి నేను సంతోషపడట్లా, మధురమైన చెరుకు నాకు అవసరం లేదు, ఇవన్నీ ఈ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు. అంటే అర్థం ఏంటి? ఏదో తీసుకొని వచ్చి ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నామేమో, ఏదో ఒక వస్తువును తీసుకొని వచ్చి ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నామేమో, ఏదో బలి అర్పించి ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నామేమో, ఏవో లేకపోతే నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న మంచి పనులను బట్టి, నేను చేస్తున్న ధర్మకార్యాలను బట్టి ఒకవేళ ఏదైనా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నానేమో. దేవుడు అంటున్నాడు, వీటి విషయమై నేను సంతోషించట్లేదు.
మీరు ఇచ్చే ఏ కానుకల విషయమే కూడా నేను సంతోషపడట్లేదు. మీరిచ్చే ఏ వస్తు రూపంలో మనం ఆయనకు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తే అవి నాకు అవసరం లేదు, దాని నుంచి నేను సంతోషపడట్లేదు. మరి ఆయనను ఏ విధంగా సంతోషపెట్టాలి? క్రీస్తు వారిని సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. సంతోషపెట్టే విధంగా మనం ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఆయన ఎందులో సంతోషిస్తాడు? సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేనిని ఆయన కోరుకుంటున్నాడు? బలులు అర్పించడం కంటే మాట వినడము శ్రేష్టము కదండి. ఆయన ఎందులో సంతోషిస్తాడు అని అంటే, నా ఆజ్ఞ చొప్పున నువ్వు జీవించినప్పుడు, నా మాట చొప్పున నువ్వు జీవించినప్పుడు, నా ఆలోచన చొప్పున నువ్వు జీవించినప్పుడు ఆయన సంతోషపడేది. ఆయన ఎందుకైతే ఈ లోకంలోకి వచ్చాడో, ఆయన ఎందుకైతే నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడో, ఆ ప్రేమను అర్థం చేసుకొని, ఆ ప్రేమను తెలుసుకొని ఆయనను కూడా మనము వెంబడించడానికి ఏ విధంగా వెంబడిస్తామో, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన మాట చొప్పున. ఆయన ఏవైతే మన జీవితంలో ఈ ఆజ్ఞలు లేకపోతే ఈ మాటలను, వాక్యాన్ని మనకు ఇచ్చాడో, ఆ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. వాక్యానుసారమైన జీవితము మాత్రమే ఆయనను సంతోషపెడుతుంది. ఈ సంవత్సరము ఒకవేళ నేను ఆయనను సంతోషపెట్టాలి అని మనం అనుకుంటే మనం చేయాల్సిన పని ఆయన మాట చొప్పున జీవించే ప్రయత్నం, ఆయన మార్గంలో జీవించే ప్రయత్నం. ఇది తీర్మానం తీసుకోవాల్సిన అవసరము ఈ సంవత్సరము మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకు? చివరి దినాల్లో ఉన్నాం, సమయం ఇక లేదు, ఆయన రాకడ అతి సమీపంలో ఉంది, సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆయనను సంతోషపెట్టే జీవితం కాకుండా క్రైస్తవునికి మరొక ప్రాముఖ్యమైన అంశము ఖచ్చితంగా లేదు. తన ఆత్మీయత రోజు రోజుకి, క్రైస్తవుని యొక్క ఆత్మీయత రోజు రోజుకి ఎదగాలి అని అంటే ఆయనను సంతోషపెట్టే జీవితం జీవించాలి. వాక్యానుసారంగా మాత్రమే జీవించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఎవరంతకు వారము పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ వాక్యానుసారంగా జీవించకపోతే మనము ఖచ్చితంగా విడిచిపెట్టబడతాం. ఆయన ఏ విధంగా సంతోషపడతాడు? వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యము మన హృదయంలో భద్రపరచుకోకపోతే, ఆయన వెలుగులో మనం నడవకపోతే, ఆయన ఎందు నిమిత్తమైతే మనల్ని ఈ లోకంలో పిలిచాడో ఆ పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించకపోతే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడా? సంతోషించడు కదా. ఏది ఇచ్చినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఆయనను ఏదో మెప్పించాలని, దానివలన ఆయన సంతోషపడడు, ఆయన ఏమి మనల్ని మెచ్చుకోడు. నా కుమారుడు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఆయనకేం తక్కువ కాలేదు ఈ లోకంలో. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఆయనకు సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆయనకేమీ తక్కువ కాలేదు. ఏదైనా ఒకవేళ ఆయన నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా జీవించడం మాత్రమే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రిస్మస్ సందర్భంగా. ఆయనను సంతోషపెట్టే బర్త్డే చేసుకునే ప్రయత్నం, ఆయన వాక్యము ఏం సెలవిస్తుందో దాని ప్రకారం సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం. అలంకరించుకుంటూ ఉంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాము, అలంకరించుకుంటూ ఉంటాము. ఇంటిని మంచిదే, అలంకరించుకో బాగానే ఉంది. కాకపోతే వాక్యం ఏం సెలవిస్తుంది? దేని చేత మనము అలంకరించబడాలని ఆయన కోరుకుంటున్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తాను. 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
మీకు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమను ధరించుకోండి. కొన్ని లక్షణాలు అక్కడ రాయబడ్డాయి కదా. మనం ఏర్పరచబడిన వారమైతే, మనం పరిశుద్ధులుగా పిలువబడిన వారమైతే దానికి తగినట్టుగా ప్రవర్తించండి అంటూ ఏ విధంగా ప్రవర్తిస్తామో జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమాపణ, ప్రేమ, వీటి చేత అలంకరించబడాలి. వీటి చేత మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను అలంకరించుకోవాలి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించేది ఇందులోనే అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది కదండి. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా లక్షణాలు ఎలా ఉన్నాయి? ఆయన ఏదైతే నా నుండి కోరుకుంటున్నాడో ఆ ప్రేమను, ఎదుటివారిని ప్రేమించేంతగా ప్రేమ నాలో ఉందా? ఎదుటివారిని క్షమించేంతగా నేను క్షమించగలుగుతున్నానా? సాత్వికమైన మనస్సు, తగ్గించుకునే స్వభావము నాలో ఉందా? ఇవి మాత్రమే మనము క్రీస్తు వారిని సంతోషపెట్టగలము. ఎందుకు పెట్టాలి? ఆయనను సంతోషపెట్టాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. శిలువ మరణము పొందడానికి ఈ లోకంలో జన్మించాడు. నిత్య నరకము నుండి తప్పించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా నేను ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఆయన సంతోషాన్ని నేను కోరుకుంటున్నట్లయితే, నేను అలంకరించబడాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయాలలో నేను అలంకరించుకోవాలి. ప్రేమను కలిగిన అలంకరణ నా జీవితానికి, క్షమించే అలంకరణ, సాత్వికమైన మనసు, తగ్గింపు స్వభావము, నా సహోదరుణ్ణి ప్రేమించడము, నా పొరుగు వారిని ప్రేమించడము, ఇవి ఆయనను సంతోషపెడతాయి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మూడవ విషయము ఏంటండి? ఆయనను గూర్చిన ప్రకటన. ఆ వ్యక్తిని మనము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం కదా. వచ్చిన వారికి ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఇంకొక ఆజ్ఞను కూడా మనకిచ్చాడు. ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి కదా. ఫస్ట్ పీటర్లో ఆ మాట చూస్తాం. ఫస్ట్ పీటర్లో 2వ అధ్యాయంలో, ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి, ప్రచురము చేయడానికి. ఆయన గుణాతిశయములు నాకు ఎప్పుడు అర్థమవుతాయి? చీకటిలో నుండి వెలుగులోకి నువ్వు నేను పిలువబడిన అనుభవము మనకు ఉన్నట్లయితే, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన మనకు అర్థమవుతాడు. నేను చీకటిలో ఉన్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు వెలుగులో ఉన్నాను. ఒకప్పుడు నరకానికి పాత్రుణ్ణి నేను, కానీ ఇప్పుడు నిత్య జీవానికి ఆయన నన్ను అర్హునిగా చేశాడు. ఒకప్పుడు పాపం చేత, ద్వేషం చేత, కోపం చేత, స్వార్థం చేత జీవిస్తున్న నన్ను ఇప్పుడు ఆయన ప్రేమతో నింపాడు. క్షమించే మనస్సును నాకు దయచేశాడు. ఒకప్పటి అనుభవము నాకు అనుభవంలో ఉండాలి. ఒకప్పటి నా జీవితం గురించి నేను తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఆ జీవితంలో నుంచి విడిపించబడిన తర్వాత, క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈ వెలుగు అనుభవం కూడా నాకు ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వెలుగులో ఉన్న, ఈ రక్షణలో ఉన్న సంతోషం ఏంటో, ఆనందం ఏంటో. ఒకప్పటి నా జీవితానికి ఇప్పటి జీవితానికి కంపేర్ చేసుకున్నప్పుడు నా హృదయములో ఆయన పెట్టిన నెమ్మది, సమాధానము, సంతోషము ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ అనుభవం ఒకవేళ నాకు ఉన్నట్లయితే, మనకు ఉన్నట్లయితే ఏం చేసే ప్రయత్నం చేస్తాం? ఆయన
గుణాతిశయాలను, ఆయన లక్షణాలను ప్రకటించేవారిగా, చెప్పేవారముగా, సాక్షులుగా జీవించే ప్రయత్నం. ఇది మనం చేయాల్సిన పని. ఇందులో ఆయన సంతోషపడతాడు. ఆయన వెలుగును చూపించేవారముగా, ఆయన లక్షణాలను క్రియలలో చూపించేవారముగా. అందరూ ప్రకటించలేకపోవచ్చు, కానీ మన జీవితాల ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారికి అర్థమవుతుంది మనము క్రైస్తవులము అని. మన మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా మనము ఆయనను ప్రకటించవచ్చు. ఇవి మనము చేయడానికి దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం నుండి ఒక తీర్మానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్ను సంతోషపెట్టే జీవితము నేను ఈ సంవత్సరం నుంచి జీవిస్తానయ్యా. నీ బర్త్డే సందర్భంగా నిన్ను సంతోషపెట్టే విధంగా నేను జీవించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఒకవేళ అలా లేకపోతే ఆయన పాదాల వద్ద క్షమాపణ అడిగి, ఇంతకుముందు నేను అలా లేనైనా నన్ను క్షమించు, నీ గుణాతిశయములను నేను తెలుసుకోలేక నువ్వు ఎందుకు వచ్చావో ఈ లోకంలోకి, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థం కాక నీ మాటలను నేను పట్టించుకోవాలా, ఈ లోకం వైపే చూసే ప్రయత్నం చేస్తున్నాను, ఈ లోకంలో నేను బిజీ అయిపోయాను. నువ్వు ఇచ్చిన ఉద్యోగమే, నువ్వు ఇచ్చిన వ్యాపారమే, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే, ఆ ఆశీర్వాదంతో ఇదే నిజమనుకొని నేను ఇందులో జీవిస్తున్నానేమో, నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నానేమో, నీతో గడపవలసిన సమయాన్ని నేను గడపలేకపోతున్నాను, వాక్యంలో ప్రార్థనలో గడపలేకపోతున్నాను, నిన్ను సంతోషపెట్టే పనులు ఒకవేళ చేయలేకపోతున్నట్లయితే ఈ సంవత్సరము ఆయన సంతోషపడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. దేవుని కృప వలన యూసీవై అలాంటి పరిచర్య చేస్తుంది, అలాంటి క్రియలు చేస్తున్నారు ఆయనను సంతోషపెట్టే విధంగా, వాక్యానుసారమైన కదా. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని చూస్తాం. అల్పులైన వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టుగానే. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలా, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నాం. ఆయన మనస్సు ఏంటో మనం తెలుసుకుని యూసీవై టీము చక్కగా ఆ పరిచర్యలో కూడా ఆయన సంతోషపడే విధంగా పరిచర్య జరుగుతోంది కదండి. అనాథలను ఆదరించడము, అదే ఆయన చిత్తం. అది అనాథలను ఆదరించడము. యాకోబు పత్రికలో ఆ మాట కూడా చూస్తాం. 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. నిజమైన భక్తి, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అది వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు కదండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఉన్నారు. ఎంత చక్కని పరిచర్య జరుగుతోంది, ఆయనను సంతోషపెట్టే పరిచర్య. వ్యక్తిగతంగా కూడా మనం చేయాల్సిన పని ఆయనను సంతోషపెట్టే జీవితము. నిజమే, ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన కొన్ని సత్క్రియలు చేయమని కూడా మనకు ఆజ్ఞాపించాడు. కొన్ని పనులను కూడా క్రియలలో చూపించాలి. ఆయన ప్రేమను చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎందుకు వచ్చాడో ప్రేమిస్తున్నాడు ఆయన. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు నేను ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నాను. కానీ ఈనాటి సమాజంలో ఒకవేళ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన సంఘానికి బయట ఉండి తలుపు తడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ప్రకటన గ్రంథంలో ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు కదా. 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్పేసి సంఘంతో మాట్లాడుతూ 20వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం చేయును. ఆయన ఎక్కడున్నాడు? తలుపు వద్ద ఉన్నాడు, తలుపు బయట ఉన్నాడు. ఆయన తలుపు బయట నాక్ చేస్తున్నాడు. ఏ తలుపు బయట ఉన్నాడు? సంఘానికి బయట ఉన్నాడు. లోపల ఏం జరుగుతుంది? సంఘం అంటే లోపల సంఘం ఉంటుందిగా. ఏం జరుగుతుంది? లోపల ఆరాధన జరుగుతుంది. స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ఆయనని.
క్రీస్తు వారేమో బయట ఉన్నారు, లోపలనేమో సంఘం ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది. ఆయన అంటున్నాడు, నేను బయట ఉన్నానయ్యా, నా స్వరాన్ని వినండి అని. లోపలనేమో ఆయన లేకుండానే ఆరాధన జరుగుతూ ఉంది. ఆయనను లేకుండానే ప్రేమిస్తున్నారు, ఆయన లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు మనము చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో గమనించినట్లయితే జరగట్లేదా? ఆయన లేని క్రిస్మస్. పిండి వంటల్లో బిజీగా ఉన్నారు, ఇంటిని డెకరేట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు, కొత్త బట్టలు కొనుక్కోవడంలో హడావుడిగా తిరుగుతూ ఉన్నారు, స్నేహితులతో గడపడానికి, బంధువులను పిలిపించుకోవడానికి ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ అన్నిటి మధ్యలో ఆయన స్వరము వినపడట్లా ఎవరికి. అయ్యా, నేను బయట ఉన్నాను, నేను తలుపు తడుతున్నాను కానీ నేను లేకుండా మీరు ఎలా క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఏ విధంగా ఆరాధన జరుగుతుంది? ఈ విషయాలు కొంతమందిని బయట మనం గమనించినప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవంటారా? తలుపు తడుతూ ఉన్నాడు, నా స్వరాన్ని వింటారా? నేను వచ్చి మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన స్వరము ఎవరమైతే వినే ప్రయత్నం చేస్తామో, ఈ సంవత్సరము ఆయన స్వరాన్ని విని మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించి ఆయనతో పాటుగా భోజనం చేసే ధన్యత, ఆయనతో పాటుగా జీవించే ధన్యత, ఆయన నడిపిస్తే నడిచే భాగ్యము, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళే భాగ్యము, ఆయన స్వరాన్ని వింటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే భాగ్యము. ఆయన లేని క్రిస్మస్, ఆయన లేని ఏ ఆరాధన మనము ఆయనను సంతోషపెట్టలేం. ఆయన నా కొరకు వచ్చాడు ఈ లోకంలోకి అని అనుకున్నప్పుడు, ఆయన నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అని అనుకున్నప్పుడు, ఆయన నన్ను అన్కండిషనల్గా ప్రేమించాడు. షరతులు లేకుండా నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నన్ను ప్రేమించాడు అని ఒకవేళ నేను, నువ్వు, మనము అని అనుకున్నప్పుడు, నేను కూడా అలాంటి ప్రేమను ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వేటి చేత? ఇందాక మనం నేర్చుకున్నట్టుగా ఆయనను సంతోషపెట్టేది ఆయన వాక్యానుసారమైన జీవితం మాత్రమే. ఆయనను సంతోషపెట్టేది మనలో ఉన్న లక్షణాలు: సాత్వికత, ప్రేమ, క్షమాపణ, దయాళుత్వము, మంచితనము. ఈ లక్షణాలు మాత్రమే ఆయనను సంతోషపెడతాయి. ఆయనను సంతోషపెట్టేది ఆయనను క్రియలలో చూపించడమే, ఆయనను ప్రకటించడమే, ఆయన గుణాతిశయములను ప్రకటించే బాధ్యత దేవుడు నీకు, నాకు, మనకు ఇచ్చాడు. అలాంటి సంతోషకరమైన క్రిస్మస్ను దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం చేసుకోవడానికి ఒక తీర్మానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్ను సంతోషపెడతానైనా. ఇంతకాలము నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి జీవించానేమో, ఇంతకాలం నా కుటుంబాన్ని సంతోషపెట్టుకోవడానికి జీవించానేమో, మీరిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ కూడా నేను మీకు దూరంగా జీవించే ప్రయత్నం చేశానేమో. నన్ను క్షమించు. ఈ సంవత్సరము ఖచ్చితంగా నిన్ను ఇక మీదట, ఈ సంవత్సరం ఒక సంవత్సరం అని కాదు, ఇక మీదట నా జీవితము నీకు సంతోషకరంగా ఉంటుంది. నువ్వు సంతోషపడేలా నేను జీవిస్తాను. సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు ఆయనను సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నప్పుడు మనలో ఉన్న ఆ ఆనందము ఎంత అద్భుతంగా ఉంటుంది. మనతో పాటుగా ఆయన నివాసం చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన మనతో ఉన్నప్పుడు అదే కదా పరలోక రాజ్యం అంటే. అదే కదా పరలోక రాజ్యం అంటే. ఏమని రాయబడిందండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము, జాయ్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన సంతోషము, సమాధానము, ఆనందము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో, నాలో, మనలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనము యథార్థంగా పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఆయనను సంతోషపెట్టే జీవితము ఈ సంవత్సరమైన జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకాలము ఉన్నామా లేదా అని మనకు తెలుసు. ఇంతకాలం ఆయనను సంతోషపెట్టానా లేదా అనే విషయం మనకు తెలుసు. ఇక మీదట ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే గడిచిన దినాలలో ఇక మీదట ఆయనను సంతోషపెడతాననే ఒక తీర్మానం తీసుకొని ఆయన సంతోషపడే క్రిస్మస్ని చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.